హలో ఎవరివన్. పాన్ వాల్ స్టార్ ప్రభాస్ కల్కి మూవీ అప్కమింగ్ ఫిల్మ్ గురించి వీడియో చేయట్లేదంటని చాలామంది కామెంట్లు పెడుతున్నారు భయ్య. వీడియో చేయడానికి అప్డేట్ అనేది ఫిల్మ్ మేకర్స్ ఇవ్వట్లేదు భయ్య. కన్ఫ్యూజన్ రిలీజ్ డేట్లో కన్ఫ్యూజన్. అసలు ఈ నెల 21వ తారీఖునే అప్డేట్ అనేది రావాలి. చాలా రూమర్స్ అనేవి వచ్చాయి, కానీ నేను వీడియో అనేది చేయలేదు. ఎందుకంటే ఒకవేళ 21 కానీ అప్డేట్ వస్తుందని వీడియో చేస్తుంటే ఇప్పుడు అప్డేట్ రాలేదు కాబట్టి మీరు నన్ను తిట్టుకుందరు. కాబట్టి నేనైతే అప్డేట్ కోసం వేచి చూస్తున్నాను భయ్య. దానికంటే ముందు నేనైతే ఒకటి మెంటల్గా ఫిక్స్ అయిపోయాను. అదేంటంటే కల్కి మూవీ పోస్ట్ పోన్ అయిపోతుందని. వాళ్ళైతే అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు కానీ భయ్య, కల్కి అయితే పోస్ట్ పోన్ అయిపోతుంది, అయిపోవడమే మంచిది. మొన్న ఒక వీడియోలో చెప్పాను. కరెక్ట్గా ఈ కల్కి రిలీజ్ టైంలోనే వరల్డ్ ఫేమస్ సినిమా అయినటువంటి ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్ మూవీ ఉంది, అలాగే మ్యాడ్ మ్యాక్స్ 2 ఉంది. మరి ఈ రెండు మూవీతోటే మనకు కాంపిటీషన్ అనేది గట్టిగా ఉంది. ఎందుకంటే భయ్య, ఈ మూవీ వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది కల్కి. దాదాపుగా 800 కోట్ల బడ్జెట్, మరి టార్గెట్ 2000 కోట్లు. మరి 2000 కోట్లు రాబట్టాలంటే అన్నీ చూసుకునే రిలీజ్ చేయాలి. మరి ఒక మూవీని మంచిగా తీయడం ఎంత ఇంపార్టెంటో, మంచి సరైన డేట్లో రిలీజ్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. మరి దానికి తోడు మన ఇండియాలో ఎలక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఎస్పెషల్లీ మన ఏపీలో మే 13వ తారీఖున ఎలక్షన్స్. మరి కల్కిని కనుక మే 9వ తారీఖున రిలీజ్ చేస్తే 3 రోజులు 4 రోజులే గ్యాప్. మరి జనం అంతా కూడా 99% ఎలక్షన్ అడవుల్లోనే ఉండిపోతారు. దానివల్ల మూవీకి కలెక్షన్స్లో గట్టిగా దెబ్బ పడుతుంది, గండి పడుతుంది. కనీసం 100 నుండి 200 కోట్ల లాస్ అనేది వస్తుంది. మరి దానికి తోడు వరల్డ్ వైడ్గా ఉన్న సినిమాలు ప్లానెట్స్ ఆఫ్ ది ఏప్స్ అలాగే మ్యాడ్ మ్యాక్స్ 2, ఈ రెండు సినిమాలు కూడా మనకి ఇంకో 100 కోట్లు 200 కోట్లు లాస్ వచ్చేస్తుంది. కాబట్టి ప్రాపర్ రిలీజ్ డేట్ అనేది ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తే ఈ కల్కిని మంచిది అనే యోచనలో టీం అనేది ఉందన్నమాట. అందుకని మనకు అప్డేట్స్ అనేవి రావట్లేదు. అలాగే ఈ గ్యాప్లో విఎఫ్ఎక్స్ వర్క్ కూడా బాగా కంప్లీట్ చేసుకుని ఈ మూవీని ప్రాపర్ రిలీజ్ టైంలో రిలీజ్ చేస్తే మంచిది. కాబట్టి మే 9th అనేది పోస్ట్ పోన్ చేయటమే చాలా మంచిది భయ్య. కొన్నిసార్లు చెడులో కూడా మంచి జరుగుతుందంటే ఇదన్నమాట. ఇక ఆ విషయం పక్కన పెడితే దీనిపై ఒక క్లారిటీ ఉంది రిలీజ్ డేట్ పైన పోస్ట్ పోన్ అవుతుందని. లోకనాయకుడు కమల్ హాసన్ కల్కి మూవీలో ఒక పాత్ర చేస్తున్నాడు అని అందరికీ తెలుసు. అయితే విలన్ పాత్రే చేస్తున్నాడు అని అందరూ అనుకున్నారు కానీ భయ్య, గెస్ట్ రోల్ అనేది కమల్ హాసన్ చేస్తున్నాడంట. రీసెంట్గానే ఒక ఇంటర్వ్యూలో తన అప్కమింగ్ ఫిల్మ్స్ గురించి యాంకర్ నా అప్కమింగ్ ఫిల్మ్స్ మణిరత్నంతో ఒకటి ఉంది, తగ్స్ ఆఫ్ లైఫ్ ఒకటి ఉంది, ఇక కల్కిలో ఒక గెస్ట్ రోల్ చేస్తున్నాడని చెప్పాడు మన కమల్ హాసన్. దాన్ని బట్టి చూస్తే కమల్ హాసన్ విలన్ రోల్ కాదు, అలాగని పెద్ద భారీ రోల్ కాదు, గెస్ట్ రోల్ మాత్రమే. అంటే కర్త కర్మ క్రియ అన్నీ కూడా రెబల్ స్టార్ ప్రభాస్ మీద నడుస్తాయి అన్నమాట. మరి మొన్న రిలీజ్ చేసిన పోస్టర్లో అయితే భైరవ అనే లుక్ రిలీజ్ చేశారు, భైరవ అనే పేరుతో. మరి కల్కి ఎవరు, కల్కిలా ఎవరు మారుతారు, అసలు కల్కి ఏంటి, ప్రాజెక్ట్కి ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మనకు టీజర్ 2 లేదా ట్రైలర్ వచ్చేస్తే చాలా మటుకు తెలిసిపోద్ది. అదనమాట మ్యాటర్. మరి కల్కి మూవీ కోసం అయితే భయ్య నేనైతే ఈగర్లీ వెయిటింగ్. మరి మీలో ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.